అప్ కి బార్ అర్జున్ సర్కార్ హిట్ 3 టీజర్ అయితే వచ్చింది బ్రో. టీజర్ మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది. వైలెన్స్ వైలెన్స్ అనేది, రక్తపాతం అనేది భయంకరంగా చూపించాడు టీజర్ లో. కానీ ఎందుకు చేస్తాడు అనేది మాత్రం ఈ ట్రైలర్ లో చూపించాడు. టీజర్ చూసినప్పుడు నాకైతే ఒక డౌట్ వచ్చింది బ్రో, ఎందుకు నాని అన్నది మరీ ఇంత వైలెంట్ స్క్రిప్ట్ తీసుకున్నాడని. టీజర్ లో కాదు కానీ ఈ ట్రైలర్ లో చూసినప్పుడు మాత్రం, ఆ ట్రైలర్ లో ఆ 9 months బేబీ పైన కత్తి పెట్టిన తర్వాత నాని అన్న చేసిన వైలెన్స్ అనేది చాలా తక్కువ అనేసి అయితే నాకు అనిపించింది. ఆ పరిస్థితుల్లో అర్జున్ సర్కారే కాదు, మనం ఉన్నా లేదు నువ్వున్నా వాడిని అట్టే నరికేస్తావు అనేసి అయితే నాకనే జస్టిఫికేషన్ ని ఈ ట్రైలర్ తో ఇచ్చాడు. నాని అన్న ఎంత వైలెన్స్ సినిమాలో ఎందుకు ఉంది అనే క్వశ్చన్ కి అయితే ఇచ్చేశాడు. ఇంకా ట్రైలర్ స్టార్టింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది బ్రో, పర్సనల్ గా కరెక్ట్ అవ్వాల్సిన పని లేదు, పోలీస్ అయితే చాలు అనేసి నాని అన్న డైలాగ్ ఉంది. దీంతో నాని అన్న క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అనే దాన్ని కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఫుల్ మూవీ అయితే వైలెన్స్ ఉండబోవట్లేదు అనేది అయితే తెలుస్తా ఉంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వేరే లెవెల్లో ఉండబోతా ఉంది. మన చాగంటి గారి వాయిస్ ఓవర్ వస్తుంది ఈ ట్రైలర్ లో అయితే. అది జస్ట్ సినిమా కోసం వాడిందే కాదు, అది సినిమా కోసమే రాసుకున్నది అనేసి చాగంటి గారిని అప్రోచ్ అయిన తర్వాత చాగంటి గారే ఖచ్చితంగా చేద్దామని చెప్పి ఈ మూవీ కోసం సపరేట్ గా ఇచ్చిన వాయిస్ ఓవర్ ఇది. ఈ మూవీలో చాగంటి గారు ఆ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి పర్సనల్ గా మీరు కరెక్ట్ అవుతారు అనేసి నాని అన్నే ప్రెస్ మీట్ లో చెప్పాడు Q&Aలో. ఆ Q&A మీరు చూడకపోయింటే ఇప్పుడు లైవ్ లో ఉంది, చూడండి. ఇంకా ట్రైలర్ వేరే గూస్ బంప్స్. ట్రైలర్ ఎండింగ్ షాట్ కి వచ్చేసరికి ఆ వైట్ కోట్ వేసుకున్న నాని అన్న అలా నడిచొస్తుంటే కేజెస్ లో కొంతమందిని బంధించుంటారు. ఆ బంధించిన వాళ్ళని విడిపించేసినట్టు మనకు ట్రైలర్ లోనే రివీల్ చేశారు. కాకపోతే స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒక డైలాగ్ వస్తుంది బ్రో, ఒక అమ్మాయి చెప్తుంది, ఇక్కడ నువ్వు సర్వైవ్ అవ్వలేవు అంటే నాని అన్న ఇక్కడ నువ్వు సర్వైవ్ అవ్వలేవు అనే డైలాగ్ కి నాని అన్న అయితే కౌంటర్ ఇస్తాడు. ఇది నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నానని. అది రియల్ లైఫ్ గురించి చెప్పారా, సినిమా గురించి చెప్పారా అనేసి. యాక్చువల్లీ విలన్ ఆ అమ్మాయి అన్న లేదా ఆ అమ్మాయి నాని అన్న గ్యాంగ్ లోదా. అంత రక్తపాతం చూసిన తర్వాత ఆ నాని అన్న చేసిన రక్తపాతం చాలా తక్కువ అనిపించింది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. అంత డీటెయిలింగ్ గా ఒకే మూడ్ లో తీసుకెళ్లారు ట్రైలర్ అయితే. నాని అన్న క్యారెక్టరైజేషన్ ఏంటో కూడా ఈ ట్రైలర్ తో మనకు అర్థమైంది. ఇది ఈ నాని అన్న ట్రైలర్ యొక్క రివ్యూ అయితే, రియాక్షన్ అయితే. ఇంకా ఇలాంటి మంచి మంచి న్యూస్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి అప్డేట్ మీ ముందుకు తీసుకొచ్చేదానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇంకా నేను మీ సాయి కుమార్, జై హింద్.